అందుకే సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు ఎలా ప్రీతో, శ్రీ మహావిష్ణువుకి అర్చన ఎలా ప్రీతో, పరమశివలింగ స్వరూపానికి అభిషేకము ఎలా ప్రీతో, విఘ్నేశ్వరుడికి షోడశనామములు ఎలా ప్రీతో, హనుమకి సింధూర పూజ ఎలా ప్రీతో, విఘ్నేశ్వరుడికి సింధూర పూజ ఎలా ప్రీతో, అలా స్వామి హనుమ విషయంలో కూడా ప్రదక్షిణములు ప్రీతి. స్వామి హనుమ యొక్క కటాక్షం కలగడానికి ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం అంటే ఆయన్ని కుడి చేతి వైపు ఉంచుకొని గుండ్రంగా తిరిగి రావడం. ఎప్పుడూ కుడి చేతి వైపే ఉండాలి, మధ్యలో మాట్లాడకూడదు. పరాశర సంహితలో హనుమ ప్రదక్షిణములకు సంబంధించిన రహస్యాన్ని చెప్పారు. వక్కలతో కానీ, అక్షతలతో కానీ, పువ్వులతో కానీ లెక్కించాలి తప్ప ప్రదక్షిణాల్ని కాగితం మీద అంకెలు వేసి కానీ పదఘట్టన వినపడేటట్టుగా గబగబా కానీ నడవకూడదు. మెల్లగా నడుస్తూ ప్రదక్షిణం చేస్తూ ఏ శ్లోకం హనుమ పట్ల చెబితే ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆయన ప్రీతి పొందుతారో పరాశర సంహిత చెప్పింది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఈ శ్లోకం చెప్పి ప్రదక్షిణం చెయ్యమన్నారు. సద్య ఫలితాన్ని అనుగ్రహిస్తాడు మహానుభావుడు. భయంకరమైన వ్యాధులు వచ్చిన వారు కూడా తిరుచెందూరులో సుబ్రహ్మణ్యుని పత్ర విభూతి ఎంత గొప్పదో హనుమకి చేసేటటువంటి ప్రదక్షిణ నమస్కారంలో చెప్పే శ్లోకం అంత గొప్పది. ఏదైనా తీవ్రమైన వ్యాధి అకస్మాత్తుగా వచ్చి కుటుంబానికి దక్షత లేకుండా యజమాని పడిపోతాడేమో అన్న భయం కలిగితే హనుమకి చెప్తారు. హనుమానం జనాసూనో వాయుపుత్రో మహాబల అకస్మాత గతోత్పాతం నాశయాసు నమోస్తుతే అని అడుగుతారు. అయ్యా, ఉపద్రవం అనారోగ్యం వచ్చింది, రక్షించు అని ఆ శ్లోకం చెప్పి నమస్కరించి ప్రదక్షిణం చేస్తూ ఆంజనేయం మహావీరం అన్న శ్లోకం చదువుతారు. అంతటి మహానుభావుడు.